అసలేంటి బావా నువ్వు దానికి సపోర్ట్ చేస్తూ మాట్లాడడం ఏంటి? అసలు దీన్ని నేను ఈ విధంగా వదిలిపెట్టాను. ఎందుకంటే ఇంత అన్యాయం చేసిన దీన్ని దీనికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావా బావా అని కోపంగా సహస్ర అంటూ ఉంటుంది. అయినా మీరెందుకు తనని అలా బాధ పెడుతూ మాట్లాడుతున్నారు? మనసులో కొన్ని కోరికలుంటాయి, కొంతమందికి కొన్ని చెప్పుకోలేని బాధలు కూడా ఉంటాయి. తనకి ఏం బాధ ఉందో ఎందుకు చెప్పుకోవట్లేదో మీరు తనని ఏలెత్తి ఎందుకు చూపిస్తూ బాధ పెడుతున్నారో? ఏంటి బావా మేము మేము బాధ పెట్టామా? అయినా బాధ పెట్టామని నువ్వంటున్నావు. తనకు అలా ఉందా? మేము అడుగుతున్నాం బావా. అయినా మదన్ ఏం చేశాడు? మీరు తనని ఏమనకండి. లక్ష్మి, నువ్వు ఏ కారణం చేత నువ్వు పాయిజన్ తాగావో తెలియదు, కానీ నేను నిన్ను అర్థం చేసుకుంటాను. ఇవన్నీ మర్చిపో, నేను కూడా మర్చిపోతాను. నేను నీ మెడలో తాళి కట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను లక్ష్మి. ఇప్పుడు నేను నీ మెడలో తాళి కడతాను అని మదన్ అంటూ ఉంటే ఇక విహారీ షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు లక్ష్మి వైపు. ఇక లక్ష్మి కూడా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. చెప్పు లక్ష్మి, నువ్వు ఒప్పుకుంటే నేనిప్పుడు నీ మెడలో నేను తాళి కడతాను. ఇంకా ఏంటి అలా మాట్లాడుతున్నావేంటి? లక్ష్మి మెడలో తాళి కట్టు. అప్పుడు వెంటనే అంబిక మాత్రం ఇది అసలు ఎప్పుడు ఏం చేస్తుందో కూడా అర్థం కావట్లేదు. కుటుంబ పరువును బజార్న కీడ్చాలని ఈ విధంగా చేస్తుంది. అయినా నీకు ఏం తక్కువ చేశామని ఇలా చేశావు? అసలు ఇలా చేయటానికి నీకు సిగ్గుగా అనిపించలేదా అని కోపంగా అంబిక అంటూ ఉంటుంది. లక్ష్మి మాత్రం ఏం మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉంటే ఇక అంతలో పద్మాక్షి మాత్రం నిన్ను చేసుకున్నవాడో అంత నీచుడా? వాడెవడే? అసలు వాడు ఎలా ఉంటాడు? నీకు ఇంకో పెళ్ళయిందని తెలిసింది కదా, వాడు ఎవడు చెప్పు. వాడు నిన్నేమైనా మోసం చేశాడా? లేదంటే నీకేమైనా ద్రోహం చేశాడా? చెప్పు, చెప్తావా లేదా? ఇప్పుడు తెలియాల్సిందే. ఏం జరిగిందో, నీ గతమేంటో మా అందరికీ తెలియాలి. చెప్తావా లేదా? చెప్పు లక్ష్మి అని పద్మాక్షి కోపంగా అడుగుతూ ఉంటుంది. ఏంటే నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అలా చూస్తున్నావేంటి? వాడు నీచుడా, దుర్మార్గుడా, హంతకుడా, లేదంటే నిన్ను మోసం చేసి పరారైపోయాడా? అమ్మా, మాటలు కాస్త మంచిగా మాట్లాడండి అమ్మా. ఏంటే నన్నే ఎదిరించి మాట్లాడుతున్నావా? లేదమ్మగారు, ఆయన చాలా మంచివారు. ఆయన నన్ను వదిలేసి వెళ్ళలేదు. ఆయన హంతకుడు కాదు, నాకు అన్యాయం కూడా చేయలేదు. అలా అని నోటికి వచ్చినట్టు ఆయన గురించి మాట్లాడకండని అంటున్నానమ్మా. అంతేకాని మరే ఉద్దేశంతో కాదమ్మా. ఆయన నన్ను చాలా బాగా చూసుకునేవారు. ఆయనని ఎవ్వరూ ఏమీ అనకండమ్మా అని లక్ష్మి అంటూ ఉంటే అలానే చూస్తూ ఉండిపోతారు అందరూ కూడా. ఇక విహారికి కోపం వస్తూ ఉంటుంది. పద్మాక్షి మాట్లాడిన మాటలకి వెంటనే అక్కడే ఉన్న శిలాకులపై చెయ్యి పెట్టి గట్టిగా నొక్కుతూ ఉంటాడు. అప్పుడు వెంటనే చేతి నుండి బ్లడ్ కారుతూ ఉంటుంది. అలా లక్ష్మిని సూటిపోటి మాటలు అంటూ ఉంటే భరించలేక విహారి బయటికి మాట్లాడలేక తనలో తానే మదనమడిపోతూ ఉంటాడు. అవునా, మరి మంచివాడైతే మరి ఎందుకే ఇంకో పెళ్లి చేసుకోవడానికి ఎందుకు సిద్ధపడ్డావు? వాడు ఎలాంటోడో అయితేనే కదా నువ్వు ఇంకొకటి పెళ్లి చేసుకోవాలని అనుకుంటావు. మరి నువ్వు మాట్లాడిన మాటలకి, నువ్వు చేసే పనులకి ఏమైనా ఏమైనా సరి సమానంగా పొత్తు కుదురుతుందా? చెప్పవే అని అంటూ ఉంటే నిజమమ్మ, ఆయన పరిస్థితుల ప్రభావం వల్లే ఆయన నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు తప్ప, అంతేగాని ఆయన చెడ్డోడు మాత్రం కాదమ్మా అని విధంగా లక్ష్మి అంటూ ఉంటుంది. అయితే చెడ్డోడు కానప్పుడు నువ్విక ఈ ఇంట్లో ఉండకూడదు. నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యంగా ఉంది అని విధంగా అంటూ వెంటనే లక్ష్మి చెంప చెడల్లమని పద్మాక్షి పీకగానే షాకింగ్గా అందరు కూడా చూస్తూ ఉంటారు. ఇక యమున మాత్రం ఏం చేయాలో అర్థం కాక అయ్యో పాపం ఇలా జరుగుతుందేంటి లక్ష్మికే అనే విధంగా అనుకుంటూ చాలా తనలో తానే బాధపడిపోతూ ఏమనలేక మౌనంగా చూస్తూ ఉండిపోతుంది యమున. ఇక అప్పుడే విహారికి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఏంటే ఇక నువ్వు ఈ ఇంట్లో ఉండకూడదే, వెళ్ళిపో, ఆగండి అని విధంగా గట్టిగా విహారీ అనగానే ఇక ఒక్కసారిగా అందరు కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక వెంటనే లక్ష్మి మాత్రం వద్దండి వద్దండి, ఆ నిజాన్ని మీరు చెప్పొద్దండి అని అన్నట్టుగా లక్ష్మి సైగ చేస్తూ ఉంటుంది. కానీ విహారీ మాత్రం చాలా కోపంతో అలానే చూస్తూ ఉండిపోతాడు. వెంటనే ఇక ఏం జరుగుతుందో ఏంటో తెలియక చాలా కంగారు పడిపోతూ అందరు కూడా చూస్తూ ఉంటే అప్పుడే లక్ష్మియే నా భార్య, నేనే లక్ష్మి మెడలో తాళి కట్టాను అని అనబోతూ ఉండగా ఇక అప్పుడే
చేతికి తగిలిన గాయాన్ని చూసిన సహస్ర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. చేతి నుండి రక్తం క్రింద పడుతూ ఉంటుంది. బావా బావా బ్లడ్ వస్తుంది బావా, ఏంటి బావా అసలు ఏం జరుగుతుంది? లక్ష్మిని కోప్పడుతుంటే నీకెందుకు బావా ఆవేశం వస్తుంది అని ఈ విధంగా అంటూ ఉంటే ఇక అందరూ కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక పద్మాక్షి మాత్రం వెంటనే యమున త్వరగా వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ తీసుకొనిరా అని ఏంటో వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటే అందరూ కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉండిపోతారు. అప్పుడు వెంటనే ఇలా ఇవ్వండి, ఆయనకి నేను చేస్తాను. నువ్వు చేసేదేంటే, నువ్వు ఇంకా నా కళ్ళ ముందు తిరుగుతుంటే నిన్ను చంపేసే అంత కోపం వస్తుంది. నీ సంగతి ఇలా కాదే, ఉండు, నీ పని ఎలా చెప్తానంటే ఊహించుకోలేవు, అలా ఉంటుంది అని కోపంగా అంటూ వెంటనే విహారికి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటారు. ఇక లక్ష్మి మాత్రం మనసులో నన్ను అమ్మగారు అన్నన్ని మాటలు అంటున్నారని మీలో మీరే మీ మనసును మీరే గాయపరుచుకున్నారా? ఇలాంటి పరిస్థితులు నాకే ఎందుకు వస్తున్నాయో అర్థం కావట్లేదు. భగవంతుడా, అసలు నేను ఎవరిని మోసం చేయలేదు, అందరూ బాగుండాలని కోరుకున్నాను కదా, మరి నాకే ఇలా ఎందుకు జరుగుతుంది? నాకేమైనా పర్లేదు, ఆయన క్షేమంగా ఉండాలి, ఆయనకేమీ కాకూడదు అని లక్ష్మి మనసులో